జగిత్యాల జిల్లా మాల్వల మండలం ముత్యంపేటలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏకవజాము నుంచి ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు పూజలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి దీక్షపరులు వేలాదిగా తరలివస్తున్నారు. స్వాముల దీక్ష విరమణ అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ నుంచి శుక్రవారం వరకు చిన్న జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు. దేవస్థానం జరిగే ఉత్సవాలు 1, 2, 3 తారీఖులలో జరుగుతాయి. చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఈ యొక్క ఉత్సవాలకు వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క 3 రోజులలో అదనంగా ఒక 66 టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్స్, పాతవి కూడా 76 మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా కాకుండా వాళ్ళకి వాటర్ సప్లై కోసం ఒక 20 ట్యాంకర్లు పెట్టి వాటర్ సప్లై చేస్తున్నాం. అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క 3 రోజులు 1, 2, 3 తారీఖులలో దేవాలయంలో జరిగే ఆర్జిత సేవలు మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. తిరిగి 4వ తారీఖు నుంచి వెళ్ళి వాళ్లకు ఆర్జిత సేవలు ఉంటాయి. ఈ యొక్క అన్ని శాఖల వారు మా ఉత్సవాలకు సహకరిస్తున్నారు. నేను కూడా కొత్తగానే ఈ దేవాలయం ఛార్జ్ తీసుకున్నాను. కాబట్టి అందరూ సహకరించి ఈ ఉత్సవాలని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంభావన విహారాయ కొండగొట్టు నివాసులే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగొట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం.
ఈ క్షేత్రంలో 2వ తారీఖు హనుమత్ విజయోత్సవం, దీనినే చిన్న హనుమాన్ జయంతి ఉత్సవం అని అంటారు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు మహావైభవపేతంగా నిర్వహించబడును. ఏప్రిల్ 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఈ 3 రోజులు కూడా ప్రత్యేకించి ఆంజనేయ స్వామివారికి ఫలపంచామృతాభిషేకాలు, ఒకరోజు పుష్పాలంకరణ, మరొక రోజు వివిధ రకాలైనటువంటి పళ్ళతో అలంకరణ, అదేవిధంగా 3వ రోజు తమలపాకులతో అలంకరణ ఉంటుంది. ఈ విధంగా 3 రోజుల పాటు కూడా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేయడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు లక్షలాది మంది తరలి వచ్చేటువంటి హనుమాన్ దీక్షా స్వాములు స్వామివారిని దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పణ చేసి దీక్షా విరమణలు చేయడం జరుగుతుంది. ఈ దీక్షా విరమణకు వచ్చేటువంటి స్వాముల కోసమై జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి గారు కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. వారు అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ భక్తులకు తాగునీటి కావచ్చు, స్నానాలకు కొత్త పుష్కరులు నీళ్లు నింపడం వెంటగా నీళ్లు నింపడం జరుగుతుంది. భక్తులకు వచ్చేటువంటి దర్శనాలకు క్యూ లైన్స్ కానివ్వండి, చలువ పందిర్లు కానివ్వండి, అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాదాలు లడ్డూ పుడలు కూడా లక్షలాదిగా సిద్ధం చేసి ఉంచారు. ఈ విధంగా అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఎవరైతే రేపటి రోజున అంటే 2వ తారీఖు చిన్న హనుమాన్ జయంతి విజయోత్సవం రోజున మాల ధరిస్తారో వారికి మే 12వ తారీఖు జరిగేటువంటి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం, దానిని హనుమత్ జయంతి అంటారు. ఆ రోజే స్వామివారు జన్మించినట్లుగా మనకు పరాశర సంహిత తెలియజేస్తుంది. వైశాఖే మాస కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూదాయ ఆంజనేయాయ మంగళమని. ఎవరైతే చిన్న హనుమాన్ జయంతి రోజు మాల ధరించి పెద్ద హనుమాన్ జయంతి రోజు విరమణ చేస్తారో వారికి సరిగ్గా మండల దీక్ష 41 రోజు దీక్ష అవుతుంది. కానీ మనకు ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ చిన్న హనుమాన్ జయంతికి ఎక్కువ మంది స్వాములు అక్కడ మాలలు వేసుకొని ఈ చిన్న హనుమాన్ జయంతికి మాల విరమణకు కొండగట్టుకు వస్తారు. అదేవిధంగా మనకు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, సిద్దిపేట, హైదరాబాద్, వరంగల్ లాంటి జిల్లాల నుంచి పెద్ద హనుమాన్ జయంతికి ఎక్కువ మంది స్వాములు వస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా హనుమత్ విజయోత్సవమైన హనుమాన్ జయంతి ఉత్సవమైన 2 కూడా స్వామిని దర్శనం చేసుకొని మానవుడి యొక్క సత్ప్రవర్తనకి 41 రోజులు కూడా సద్భావనతో సత్ప్రవర్తనతో మెలగటం జరుగుతుంది. కనుక ఈ మాల విశేషం. అలాంటి భక్తులందరూ కూడా కొండగట్టుకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆ యొక్క ఆంజనేయ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. తిరుకోల కపీంద్ర స్వామి స్థానాచార్య ఆంజనేయ స్వామి.